ఇక్కడ మీ బండిల్ అనేది ఉంటుందన్నమాట. మీ దగ్గర ఏ బండిల్ అయినా పర్లేదు, మీ దగ్గర దారపు రీల్ అయినా పర్లేదు. ఇది డీస్ అనమాట, టైలర్స్ గీసే డీస్. ఇది ఇలా పెట్టి కరెక్ట్గా అనేది ఇలా రౌండ్గా అనేది చూడండి. మరొకసారి చూపిస్తాను మీకు తెలియాలని చెప్పి. దీనికి అనేది ఇలా పెట్టి ఇలా అనేది తిప్పాలన్నమాట. ఇది తిప్పినప్పుడు ఇది ఈ దీనికి అనేది కలర్ అనేది తగులుతుంది, దీనికి అనేది కలర్ తగులుతుంది. చూసారు కదా, ఇలా అనేది జస్ట్ దీనికి రుద్దాలన్నమాట. ఇలాగే ఇక్కడ పొడి అనేది పడుతుంది. ఊదేయండి. ఊదేయంగానే దీంతో చూడండి, దీంతో జస్ట్ ఇలా అనేది ఇక్కడ అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టి చూడండి, చూపిస్తున్నాను. జస్ట్ ఒక్కసారి అనేది ఇలా తిప్పాలన్నమాట. తిప్పంగానే రౌండ్ పడిపోయింది. చూసారా, రౌండ్ అనేది పడిపోయింది. ఇలా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది వర్క్ అంతా. ఇప్పుడు నేను ఒక చిన్న పేపర్ తీసుకున్నా. పేపర్ అనుకోండి, నేను అట్ట ముక్క తీసుకున్నా. ఓకేనా? మీ దగ్గర ఏదైనా ఉంటే పేపర్ తీసుకోండి, అట్ట లాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి. పెన్ తీసుకోండి, స్కెచ్ పెన్ అనేది తీసుకుని కరెక్ట్గా అనేది ఒక ఆకు రూపంలో ఇలా చూడండి, ఇలా ఆకు రూపంలో ఇలాగే అనేది గీసేయాలన్నమాట. గీసేసిన తర్వాత ఈ ఆకు అనేది ఏం చేయాలంటే చూడండి, కింద నుంచి తీసుకొచ్చి ఇలా అనేది పెట్టండి. పెట్టంగానే కరెక్ట్గా ఈ పెన్సిల్తో అనేది ఇలా గీసుకోండి అనమాట. ఇలా అనేది ఒక్కొక్క ఆకు అనేది ఇలా గీసేయాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆపోజిట్ అనేది ఇంకో ఆకు అనేది చూసారా, కొంచెం కిందకు పెట్టి ఇలా అనేది గీసేయాలి. గీసేసి పెన్సిల్తో అనేది ఇలా కరెక్ట్గా గీసేయాలి. మళ్ళీ ఈ పక్క అనేది సేమ్ అనేది ఇలాగే ఈ సైజుతో పెట్టి ఇలా 4 వైపులు కూడా ఇలా ఆకు అనేది ఇలా గీసేయాలి. ఇటువైపు కూడా సేమ్ అనేది, అంటే లెక్క కరెక్ట్గా వస్తుంది, తేడా రాదు. కరెక్ట్గా మీరు ఇలా అనేది పర్ఫెక్ట్గా పెన్సిల్తో ఇలా గీసేయండి. మళ్ళీ చూడండి, ఇక్కడ అనేది సెంటర్లో వచ్చి మళ్ళీ అటు ఇటు రావు కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్లో అనేది మెయింటైన్ చేసి ఇలా అనేది ఈ పక్క అనేది ఇలా గీసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా సేమ్ అనేది 2 వచ్చేయాలన్నమాట. దాని రెండింటికి మధ్యలో 2 చప్పున వచ్చేయాలి. ఇటు కూడా చూడండి 2 రావాలి. 2 రావాలంటే గ్యాప్ అనేది కరెక్ట్గా పెట్టుకుని ఇలా అనేది నీట్గా ఇలా అనేది వేసుకుంటూ వచ్చేయాలి. పక్కన కనిపిస్తుంది చూసారా డిజైను, ఆ డిజైన్ కూడా అలాగే తయారు చేసుకోవచ్చు. నేను ఏంటంటే రౌండ్గా తయారు చేస్తున్నాను, ఎక్కువ ఆకులు వచ్చేటట్టుగా ఈ వర్క్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట. మీకు అర్థం అవ్వడానికి ఇలా ఒక హ్యాండ్కి ఒక్కటి వేసుకున్నా ఎక్సలెంట్ అయిపోతుంది. చూసారు కదా ఎలా అనేది నేను వేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా పర్ఫెక్ట్గా ఇలాగే గీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా ఇలాగే తిప్పుకుంటూ నీట్గా అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. కరెక్ట్గా రౌండ్ అనేది వేసేసి కరెక్ట్గా ఈ ఆకు షేప్ అనేది గీసేయాలన్నమాట. గీసేసి కరెక్ట్గా అనేది ఇలాగే రౌండ్గా పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ అసలైన రౌండ్ అనేది తయారు చేసేయాలన్నమాట. మేము ఏదైతే మీకు మార్కింగ్ చేశాను చూసారా, అది కాకుండా అది పెద్దదైపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆకులకి అన్నిటికీ కలిపేటట్లుగా ఒక రౌండ్ క్రియేట్ చేసి గీసాను. ఇప్పుడు చూడండి ఆ తర్వాత అనేది ఒక క్లాత్తో అనేది ఇలా చెరిపేయడం అనమాట. చెరిపేస్తే చూడండి ఎంత ఈజీగా అనేది పడిపోయింది. ఫస్ట్ ప్రింట్ కన్నా ఇప్పుడు మేము గీసుకున్నది ఎంత ఎక్సలెంట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు చూడండి, ఇలా సూదితో 2 దారాల సూదితో ఇలా చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి కాటన్ దారంతో అనేది 1-2 కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా అనేది 3 బీట్స్ అనేవి వేసేసి ఇలా 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే 3 బీట్స్ అనేవి క్రాస్ లోడింగ్ అనేది కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలాగే క్రాస్ లోడింగ్ అనేది ఇలా 4 సార్లు కుట్టుకుని వచ్చేస్తే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి కరెక్ట్గా చూసుకోండి, ఇలా చూసుకుని 1-2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళిపోయి మళ్ళీ 3 అనేది వేలుతో వదిలి, లేకపోతే మీరు 3 తీసుకొని కుట్టుకుంటూ రండి. ఇలా 2 కుట్లు వేసి మళ్ళీ 3 వేసి ఇలా క్రాస్ అనేది వేసుకుంటూ రండి. ఇలాగే 3 అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయండి. చూడండి సేమ్ అనమాట. దీనిలాగే ఇలాగే పైనుంచి అనేది మొదలుపెట్టి చూడండి, ఇదంతా నేను ఇలాగే కుట్టేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను చూపించేస్తాను. ఈ నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా 3 అనేది క్రాస్ ఏమని చెప్పాను కదా, ఇలాగే వేసుకుంటూ వెళ్ళి పైకి 2 కుట్లు వేసి ఇలాగే ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఏంటంటే ఇది కూడా నేను కుట్టేస్తున్నాను అనమాట. కాటన్ దారం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మీరు చక్కగా అనేది ఆ కాటన్ దారంతోనే కుట్టండి. ఇది మెటీరియల్ సూది అనేది ఉంటుంది కదా, మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో ఇది అనేది కంపల్సరీగా వాడండి. ఇలా 3 తీసుకోండి, నాలాగా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇలా అనేది మొత్తం అనేది కుట్టేయండి.
ఇప్పుడు చూడండి వర్క్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి జర్దోసి అనేది ఒక సైజ్ అనేది కట్ చేసుకోండి. నేను ఏదైతే సైజ్ కట్ చేస్తున్నానో అలా అనేది రెండు జర్దోసి ఇలా పెట్టుకుని రెండుకి ఒక సైజులో అనేది కట్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా కత్తెరతో అనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 10 నెంబర్ నీడిల్ అనమాట. ముడి అనేది వేసేయండి కాటన్ దారంతో చివర అనేది వేసేసి ఇలా హ్యాండ్ వర్క్ సూదితో అనేది ఇక్కడ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఒకటి అనేది ఇలా సూది అనేది తీయండి. కరెక్ట్గా తీసి ఇలా జర్దోసి అనేది వేలుతో అనేది జరిపేసి ఇలా కరెక్ట్గా అనేది ఇలా వేలుతో కరెక్ట్గా ఇలా జరిపి ఎక్కడైతే వేసామో అక్కడే తీసి వేసేయాలన్నమాట. వేసేయంగానే ఈ చేత్తో ఇలా పట్టుకుని ఇలా అనేది లాగాలి. చూసారా ఎలా అనేది పడిందో జర్దోసి. మరొకటి అనేది దాని పక్కన అనేది సూదితో ఇలా తీయాలి. తీసి మరొకటి అనేది ఇలాగే ఇంకోటి అనేది ఇలా వేసేయాలి. వేసేసి మళ్ళీ ఇలా వదిలేయాలి. చివరిదాకా ఇలా పట్టుకోవాలన్నమాట. ఇది చూడండి లాగంగానే ఎలా అయిపోయింది. ఇక్కడ సేమ్ అనేది ఇక్కడ అనేది సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనేది. ఇంకోటి అనేది వేల్లోకి సూదులోకి ఇలా తీసుకుని కరెక్ట్గా జర్దోసి అనేది చూడండి ఇక్కడే అనేది సేమ్ అనేది ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా లాగేయండి. లాగేయంగానే కరెక్ట్గా మరొకటి అనేది ఇలా సూది అనేది తీయడం, తీసి జర్దోసి అనేది ఇలా వేల్లోకి అనేది ఇలా వేసుకోవడం, ఇక్కడ అనేది సూది అనేది గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా జర్దోసి అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడం. మరొకటి అనేది సూది అనేది ఇలాగే తీసి ఇలాగే అక్కడ గుచ్చేసి కరెక్ట్గా ఇలాగే అనేది వదిలేసి పర్ఫెక్ట్గా ఇలా రింగ్ అనేది వేలుతో అనేది ఇలా సరి చేసుకోవాలన్నమాట. చేసుకుని రింగ్ అనేది వచ్చేటట్లుగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ సూది అనేది కరెక్ట్గా ఇలా తీయడం, ఇలాగే అనేది గుచ్చేసి కరెక్ట్గా ఇలా తీయడం, ఇలా అనేది రింగ్ నాట్ అనేది పడిపోతుంది. మరొకటి అనేది ఇక్కడ అనేది సూది అనేది తీయడం, అక్కడే అనేది సూది అనేది ఇలా గుచ్చడం, మరొకటి అనేది ఇలా వదిలేసి కరెక్ట్గా ఇలా లాగడం అనమాట. లాగితే చూసారా రింగ్ అనేది పడిపోతుంది. అది కుట్టే కొద్దీ ఆ లుక్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా జర్దోసి అనేది ఇలా వేయడము, కరెక్ట్గా ఇలా అనేది లాగితే ఇలా అనేది వస్తుంది. మరొకటి అనేది సూది అనేది తీయడము, అక్కడే సూది అనేది గుచ్చడము, ఇలా అనేది లాగడం అనమాట. లాగి కరెక్ట్గా అనేది రింగ్ లాగా వస్తుంది. లైట్గా లాగితే, టైట్గా లాగితే కొంచెం డౌన్ అనేది అవుతుంది. అది కామన్ అనమాట. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు రౌండ్గా వేసుకుంటూ వెళ్ళామా లేదా అనేది అబ్జర్వేషన్ చేయండి. చూడండి లైట్గా లాగితే ఎలా వచ్చింది చూసారా. ఇలా గట్టిగా లాగితే కొంచెం డౌన్ వస్తుంది దీనిలాగా. అయినప్పటికీ కూడా అది సెట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి సూది ఇలా తీసి ఇలా అనేది అక్కడే గుచ్చేసి కరెక్ట్గా లైట్గా అనేది ఇలా లాగడమే అనమాట. లాగితే చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. లైట్గా లాగితే అలా వస్తుంది. డైరెక్ట్గా గట్టిగా లాగామనుకోండి ఇక్కడ అనేది తీయాలి, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తాయన్నమాట డౌన్గా. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా వదిలేయడం అనమాట. ఇలా నీట్గా అనేది ఇలా వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది తీసి ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇలా గుచ్చి కరెక్ట్గా ఇలా అనేది లాగడం, ఈ రింగ్ అనేది పడిపోవడం. ఈ ఒక్క రింగ్ అయిపోయింది. నెక్స్ట్ రింగ్ కూడా ఇలా చేసుకుంటూ రావాలి. ఒక రౌండ్ అనేది రౌండ్గా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలాగే అనేది కరెక్ట్గా ఇలా లైట్గా అనేది లాగేసి ఈ పక్క కూడా సూదితో అనేది ఇలా తీయడం, ఇలాగే అనేది సూది అక్కడ గుచ్చేసి ఇలా అనేది టైట్గా అనేది లాగదాం అనమాట. ఇలా లాగంగానే ఎలా అయిపోయింది చూసారా. ఇంకోటి అనేది సూది అనేది అక్కడే తీయడం, ఇక్కడే సూది అనేది గుచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా టైట్ అనేది చేయడం, ఇక్కడ అనేది కరెక్ట్గా పక్కనే గుచ్చేసి ఇలా సూదితో అనేది ఇలా లైట్గా లాగారనుకోండి అది ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. లైట్గా లాగితే, టైట్గా లాగితే ఇబ్బంది అనేది
అక్కడే మీకు కనిపిస్తుంది చూడండి. సూది అనేది అక్కడే గుచ్చేయడం అనమాట. ఇలాగే అనేది ఇలా టైట్ అనేది చేసేయడమే. చూసారా ఎలా అనేది పడిందో. ఇప్పుడు చూడండి, ఇలా అనేది వేసేసి కరెక్ట్గా టైట్గా లాగేయడమే. లాగేస్తే ఇలా పడిపోతుంది. ఇక్కడ అనేది సూది తీసి సూది అనేది ఇక్కడే అనేది ఇలా గుచ్చేస్తే కరెక్ట్గా అనేది ఆ రింగ్ నాట్ అనేది పడిపోతుంది. ఇక్కడ సేమ్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, ఇలా అనేది గుచ్చేయడమే. గుచ్చేయంగానే చూసారా ఎంత ఎక్సలెంట్ అనేది అయిపోయిందో. రింగ్ నాట్స్ అనేది చూసారా నీట్గా అనేది రింగ్ నాట్ అనేది వచ్చేసింది. మీరు కావాలనుకుంటే మీరు ఇంకా దాన్ని నీట్గా ఇంకో రౌండ్ 3 వేసేసి సెట్ చేసేవచ్చు లోపల అనేది. కాదు ఇక్కడే మేము జర్కన్ స్టోన్ లాగా రౌండ్ కుట్టి ఒక స్టోన్ అంటించేస్తామంటే బాగుంటుంది. చూడండి, సూది అనేది ఇలా కరెక్ట్గా గుచ్చి తీసి ఇలా అనేది కరెక్ట్గా ఆ జర్దోసి అనేది అక్కడ వేసేయాలి. ఇక్కడే గుచ్చేయాలి. గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది తిప్పి ఇక్కడ చూడండి టైట్గా లాగేసిన తర్వాత దీని మధ్యలోంచి ఇలా సూది అనేది తీయాలి. తీసి ఇక్కడే అనేది సూది అనేది ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత మరొకటి అనేది సూది అక్కడ నుంచి తీసి కరెక్ట్గా అనేది ఆ లోడింగ్ కోసం అనేది ఇలా కరెక్ట్గా వేసుకుంటూ రావాలి. ఇటు అనేది కరెక్ట్గా సూది అనేది ఇలా తీసి ఇక్కడ అనేది ఇలా లాగి ఇక్కడ ఇలా వేసేయాలి. చూసారా దాంట్లో స్టోన్ అనేది అంటించేయవచ్చు దాని సెంటర్లో. చూడండి ఆ గ్యాప్ని సూదితో అనేది ఇలా కవర్ చేసేయండి. కవర్ చేసేస్తే ఆ స్టోన్ అనేది దాంట్లో సెట్ అయిపోయింది కదా, అప్పుడు కవర్ అయిపోతుంది. ఇలా అనేది స్టడీ అనేది చేసేయండి సూదితో. ఇప్పుడు చూడండి, ఇలా అనేది కరెక్ట్గా గ్లూ అనేది పెట్టేయడమే. పెట్టేసిన తర్వాత ఈ స్టోన్ అనేది ఇలా పట్టుకుని ఈ సెంటర్లో అనేది ఇలా అంటించేయడమే. చూసారు కదా ఈ సెంటర్లో అనేది ఎలా అనేది సెట్ అయిపోయిందో. ఇలా ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది వర్క్ ఉంది. చూసారు కదా చాలా ఎక్సలెంట్ అనేది వర్క్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఏదైతే లోడింగ్స్ ఉన్నాయో చూసారా అక్కడ మీరు అవుట్లైన్లు కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటే ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది. నిండుగా అయిపోతుంది అనమాట. వర్క్ అంతా నిండుతనం అంటే మీకు తెలుస్తుంది. ఈ ఫ్లవర్ అంతా కుట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా లోపలికి అనేది కూడా వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా ఇలా అనేది అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఇలా అవుట్లైన్ అనేది కరెక్ట్గా అనేది ఇలాగే పర్ఫెక్ట్గా అనేది రౌండ్ అనేది ఇలా ఆకు అనేది షేప్ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇలా అనేది ఇలాగే పూర్తిగా అనేది అవుట్లైన్ ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతి ఆకు కూడా నీట్గా అనేది ఇలా వచ్చేయడమే అనమాట. వచ్చేసిన తర్వాత కంప్లీట్గా ఇలా అనేది కుట్టుకుంటూ రౌండ్గా అనేది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా ఇలాగే చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా కంప్లీట్ అయిపోయిందో. ఇలాగే నీట్గా అనేది ఒక్కొక్క హ్యాండ్ మీద ఒకటి కానీ హ్యాండ్ మీద 4 కానీ దగ్గరగా వేసుకోండి. చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ చూడాలనుకున్నా, మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలనుకున్నా, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకున్నా ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని
రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.